ఇది బెల్లం గులాబీ. మేడం గారు, నేను తీసుకుంటాను. ఇదిగోండి, దయచేసి తీసుకోండి. మేడం, పిల్లల అరికాళ్ళకి మసాజ్ చేయండి, ఏడు పాపేస్తారు. నా పిల్లలు కూడా ఏడుస్తారు కదా, అప్పుడు నేను ఇలాగే చేస్తాను, ఏడు పాపేస్తారు. సరే, మీకు ఎంతమంది పిల్లలు? మూడు సంఖ్య. మరి డ్యూటీతో పాటు ఎలా మేనేజ్ చేశారు? మేనేజ్ చేయడం ఏముంది, ఇక్కడ 10 గంటల డ్యూటీ పూర్తి చేసిన తర్వాత మిగిలింది తల్లిగా నా బాధ్యత. డబుల్ డ్యూటీ చేస్తూ చేస్తూ వెనుకబడిపోయిన జీవితం మాట. అమ్మ, మీ చున్నరి రెపరెపలాడింది. ఎప్పుడెప్పుడు నాకు మీ లెక్క ప్రకారం ముందుండటం అంటే ఏంటో నాకు తెలియదు, కానీ నా పిల్లల లెక్క ప్రకారం మాత్రం నేను ఎప్పుడూ ముందే ఉంటాను. సరే, నువ్వు చెప్పు. నువ్వు చదువుకున్న అమ్మాయి కదా, నువ్వు ఉద్యోగం చేసేదాన్ని కూడా. నిజం చెప్పు, బిడ్డ నీ ఊరిలోకి వచ్చినప్పటి నుండి నువ్వు తల్లివయ్యావు, నీకు అనిపించట్లేదా నీ స్వేచ్ఛ, నీ స్వంతమైన కళలు, నీ వ్యక్తిత్వము అన్నీ కూడా కనుమరుగైపోయాయి. నీ తలపు అమ్మా లేదు, ఈ టైటిల్స్ వల్ల నా జీవితంలోకి ప్రవేశించాయి. నాకు లభించిన స్వేచ్ఛ, నాదైన వ్యక్తిత్వం, నా గుర్తింపునకు మరింత గొప్ప గుర్తింపు లభించినట్లుగా అనిపిస్తోంది నాకమ్మ. నీకు ఇవన్నీ చెప్పడం నిజంగా చాలా సులభం. నువ్వు ఇంట్లో కూర్చొని ఉండే వ్యక్తివి కదా, ఒక్కసారి నువ్వు జీవితాన్ని, నీ పనిని బ్యాలెన్స్ చేయాల్సి వస్తే అప్పుడు నీకు ప్రపంచం అంటే ఏంటో అప్పుడు అర్థమవుతుంది. ఇది ఏమాత్రం సులభం కాలేదు. మిస్టర్ శైతాన్ వ్యవహారంతో పాటు ఈ మొత్తం జిల్లాలో శాంతి భద్రతల పరిస్థితికి సంబంధించి ఇది కేవలం ఒక చిన్న విషయం మాత్రమే. మేడం, కారు వచ్చేసింది. నీ రీతి రంగు, నీ ప్రీతి రంగు, అమ్మా నీ చునరి రెపరెపలాడింది. సీమా స్కూల్లో ఇలాంటి స్పీచ్ ఉంది. గుడా గుడా అమ్మా నీ చీర రెపరెపలాడింది. ఓ నా నీడా, నీ ఆలోచన